హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. జంతికలకు కావాల్సిన పదార్థాలండి: ఒక గ్లాస్ పెసులండి, 4 గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలండి. ఏ గ్లాస్తో పెసులు తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం పిండి 4 గ్లాసులు ఒట్టి పిండి తీసుకోవాలండి. చూడండి, ఈ గ్లాస్తో ఇంట్లోనైనా తీసుకోవచ్చు, బయటదైనా తెచ్చుకోవచ్చు అండి పిండి. నేనైతే ఇంట్లో పిండినే తీసుకున్నాను. 4 గ్లాసులు అండి, పర్ఫెక్ట్గా సరిపోతుందండి 4 గ్లాసులు. ఇప్పుడు ఈ పిండిలోకి కావాల్సిన పదార్థాలు చూసామండి ఒకసారి. ఇప్పుడు పక్కన పెట్టుకున్నామా పిండి. కారము, జీలకర్ర, వాంబు, నువ్వులు కావాలండి. తెల్ల నువ్వులైనా వాడచ్చు, నల్ల నువ్వులైనా వాడచ్చు. వీటికి కావాల్సినవి చూడండి: కొద్దిగా కారము, వాంబు, నల్ల నువ్వులు, జీలకర్ర. ఇవన్నీ ఇప్పుడు పిండిలో మిక్స్ చేసుకున్నాము. ఇక్కడ మిక్స్ చేసాం కదా. వాంబు చేతితో నలిపి వేయాలండి. పిండిని మొత్తం ఇలా కలపాలి. నేను సాల్ట్ వేయలేదు, ముందుగా ఉడకబెట్టుకున్న పెసుల్లో వేసానండి, అందుకే వేయలేదు. కుక్కర్లో 5 విజిల్లు వచ్చే వరకు పెసులు ఉడకబెట్టుకొని చల్లారబెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి. దాన్ని ఇలా చల్లారినాం కదా, చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసిన ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను దాంట్లో వేసుకోవాలి. పిండి మొత్తం కలిసేంత వరకు బాగా కలపాలి. చేత్తో ఇలా కలుపుకోవాలి మెత్తగా. వాటర్ అవసరం లేదండి, ముందుగానే ఆ పేస్ట్లో ఉండే వాటరే సరిపోతాయి. ఇలా మెత్తగా లేకుండా, గట్టిగా లేకుండా ఇలా తడుపుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా సరిపోయింది కదా. చూడండి, ఇప్పుడు జంతికలకు కావాల్సిన పిండి రెడీ అయిందండి. ఇప్పుడు పక్కన కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల వరకు అలానే పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తామండి. ఇప్పుడు ఆ పిండిని ఇలా పొడవుగా చేసుకోవాలండి, ఎందుకంటే గన్నుకి పెట్టుకునే వీలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొడవుగా చేసిన దాన్ని గన్ను తీసుకొని గన్నులో కొద్దిగా పెట్టుకుంటూ రావాలండి. చూడండి, నేనైతే ఒకేసారి పెట్టేశాను. ఇట్లా చుట్టూ లేకుండా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసిన తర్వాత మరి కొద్దిగా పిండి పడుతుందంటే మరి కొద్దిగా పెట్టుకోవాలండి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసుకొని ఇలా మూత పెట్టుకొని చూడండి, ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఆయిల్ పోసుకొని జంతికలు వేసుకోవాలండి. ప్లేట్కి 4 మాత్రమే పడతాయి. నేను చిన్న ప్లేట్ తీసుకున్నాను. ఆయిల్ కూడా కొద్దిగా తీసుకున్నాను కాబట్టి 4 సరిపోతాయి. ఇప్పుడు తీసి ఒక్కొక్కటి ఆయిల్లో వేయాలండి. ఇదిగోండి, ఒక్కొక్కటి వేస్తున్నా కదా. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే వేయాలి. చూడండి, బాగా పొంగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక సైడ్ తిప్పుకున్నాము. కాగిన తర్వాత చూడండి, బాగా రెడ్గా కాగాయి కదా. కాగిన తర్వాత ఒక్కొక్కటి తీసి పక్కన ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. పిండితో ఇప్పుడు రిబ్బన్స్ కూడా
తయారు చేసుకోవచ్చు అండి. ఇది రిబ్బన్స్ కావాల్సినది ఇలాంటి బొక్కలు ఉండేది తీసుకోవాలండి. ఇప్పుడు జంతికలన్నీ రెడీ అయిపోయినాయి, వీటిని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు రిబ్బన్స్ కూడా అదే ప్లేట్ పైన కొద్దిగా ఆయిల్ పూసుకొని ఇలా ప్లేట్ పైన రిబ్బన్స్ వేసుకోవచ్చు. ప్లేట్ పైన అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే ప్లేట్ పైన వేసుకున్నాను, లేకపోతే ఇలా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. ప్లేట్ పైన ఇది చూడండి, రిబ్బన్స్ కూడా బాగా కాగాయి. టూ సైడ్స్ తిప్పుకోవాలండి రిబ్బన్స్ కూడా. చూడండి, ఇప్పుడు రిబ్బన్స్ కూడా రెడీ అయిపోయాయి. జంతికలు రిబ్బన్స్ రెండు ఒకే పిండితో చేసుకోవచ్చండి. చూడండి, రెడీ అయిపోయినాయి కదా జంతికలు. ఇప్పుడు సర్వ్ చేసుకున్నాము. చూడండి అన్నీ ఎంత రెడ్ కాగాయో. క్రిస్పీగా కూడా ఉంటాయండి, టేస్ట్ కూడా ఉంటాయి. పెసుల వలన హెల్దీ కూడా. ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూసామండి, చూడండి ఇప్పుడు